నెల్లూరు జిల్లా కావలిలో మున్సిపల్ వర్కర్స్ నూతన కార్మిక సంఘం ఏర్పాటు చేశారు. నేతాజీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పేరుతో ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అనుబంధ సంస్థ కావలి టీయూసీసీ సెక్రటరీ ఏసు ఆధ్వర్యంలో ఏఐఎఫ్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి సుందరరామరాజు చేతుల మీదుగా యూనియన్ పతాకాన్ని ఎగురవేసి శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి సుందరరామరాజు మాట్లాడుతూ కావలి మున్సిపాలిటీలో పనిచేసే కార్మికుల కష్టాలను వివరిస్తూ డే అండ్ నైట్ పనిచేస్తున్న వాళ్లకు కష్టానికి తగిన కనీస వేతనం 20 నుంచి 25 వేల వరకు ఇవ్వాలని, శానిటరీ నాప్కిన్స్, మహిళా కార్మికులకు నైట్ టైం డ్యూటీలు తగ్గించాలని, రారి పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. కావలి మున్సిపాలిటీలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా 500 నుంచి 600 మంది కూడా మున్సిపల్ వర్కర్స్ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. కానీ 350 మందినే ఇవాళ పనిచేసేటడానికి వస్తూ ఉంటారు. ఆ 350 మందిలో మరి 80 మంది పైచీలకు మేస్త్రుల పేరుతో పనికి టోకరా కొట్టించుకుని పైన తిరిగి కాలక్షేపం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా 80 మంది పోయినా 300 మంది డ్యూటీకి వస్తే 220 మంది 550 నుంచి 600 మంది చేయాల్సిన పనిని 220 మంది చేయడం జరుగుతూ ఉంది. అలాగే వీళ్ళకి షిఫ్ట్ చేస్తాం, నైటు డే అని కలుపుకుని చేసే పరిస్థితుల్లో వీళ్ళకి నెలవారీ 12,000 చేస్తాం అన్ని. దాంట్లో కటింగ్లే మరి ఎంత తీసేస్తారు ఏంటో కానీ 12,000 ఇచ్చే పరిస్థితి ఉంది. మినిమం వేజ్ లేవు, చట్టబద్ధత లేదు. అలాగే వీళ్ళు పర్మనెంట్ చేసుకునేటువంటి సోర్సెస్ లేదు. మరి శానిటరీ నాప్కిన్స్ లేవు. నైట్ టైం ఆడవాళ్ళు పనిచేసేయడానికి ఇబ్బంది ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్ళిన ప్రభుత్వ విధానంలోనే కానీ ప్రజాప్రతినిధులు కానీ దీని మీద దృష్టి పెట్టకపోయితే ఇవాళ కార్మికులు ఈ రంగానికి వచ్చి పనిచేసేటటువంటి కార్మికులు కూడా లేదు. బీహార్ నుంచో ఒరిస్సా నుంచో తెచ్చుకునే పరిస్థితి ఉంది. లోకల్గా ఉండేటంటే ఈ శానిటరీ పని పొడవటం ఇలాంటి పనులన్నీ ఆడవాళ్ళని ఎక్కువ చేయగలుగుతారు. అలాగే మున్సిపాలిటీ కూడా కొద్దిగా కమిషన్ మీటింగుల్లో కానీ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చిన మీటింగ్ జరిగేటప్పుడు సందర్భాన్ని ఉపయోగించుకుని పని చేసే వాళ్ళని పనిలో ఉంచుకుని పని గంటలను బేస్ చేసుకునే పని చేయించినట్టయితే ఉపయోగకరంగా ఉంటుందని, అలాగే 500 మంది 600 మంది చేసే పనిని 220 మందితో చేయించే పద్ధతి సరికాదని ఈ కమిషనర్ గారి దృష్టిలో పెట్టుకుని పని చేయని మేస్త్రిని పనిచేసే పద్ధతుల్లో కానీ తొలగించే పద్ధతులు కానీ చేసి అచ్చంగా పనిచేసేవాళ్ళు చేయాలి. ఇక్కడ చట్టబద్ధంగా వీళ్ళకి పర్మనెంట్ చేసి మరి మినిమం వేసి అంటే దగ్గర 21,500 మరి చెప్పినటువంటి ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్పిన, దేశంలో ఉన్నటువంటి పని భద్రత విషయంలో చెప్పిన, కార్మిక చట్టాలకు తిరోధకాలు ఇచ్చిన మోడీ ప్రభుత్వం చెప్పిన మరి జీతానికి సంబంధించినటువంటి 21,000 నుంచి 27,500 ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. అలాగే నిత్యం శ్రమపడి చేసే పరిస్థితి దీనికి ఖచ్చితంగా జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉంటే, రెండోది ఏంటంటే పనిలో ఇన్వాల్వ్ కానీ ఎవరైతే ఉంటారో అనదరైజ్డ్గా పొలిటికల్ నామినేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు పనిలోనైనా పెట్టాలి, లేకపోతే వాళ్ళకి ఆప్షన్గా పనిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కావలి మున్సిపాలిటీలో కనీసం 600 మంది శానిటరీ వర్కర్స్ ఉన్నప్పుడు ఇక్కడ పని విధానం నడుస్తుందని చెప్పి టీయూసీసీగా మేము విజ్ఞప్తి చేస్తాం. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ WFTU అనుబంధంగా దేశవ్యాప్తంగా 20 లక్షల సభ్యత్వంతో టీయూసీసీ పనిచేస్తూ ఉంది. సంఘటిత అసంఘటిత రంగాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్మిక సంఘంగా ఈ దేశంలో పనిచేస్తూ ఉన్నది. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించినటువంటి సంస్థ. పోరాటాలు యాజిస్ట్రేషన్లు కన్నా కూడా మరి పరస్పరం పోరాటం చేసినా ఒక నెగోషియేషన్ చేయాల్సిందే. అలాగే పోరాటాలకి అతీతంగా అవసరమైనప్పుడు నెగోషియేషన్ ద్వారా కూడా మన కార్మిక హక్కులు సాధించుకోవాలని నడిచేటటువంటి కార్మిక సంఘం ప్రధానంగా పనిచేస్తుంది ఈ దేశంలో. అంటే అది టీయూసీసీ మాత్రమే. ప్రధాన అంశాలు 1920 నాటి కార్మిక చట్టాలని లేబర్ కోర్టు బిల్లులను పెట్టి మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నది. ఈ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 6 కార్మిక సంఘాలతో పాటు 10 కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుంచి కూడా ఏమీ థ్రెట్ చేయలేని ప్రశ్నించలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం మరి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎలాగే వ్యతిరేకంగా పోరాడారో అదే పద్ధతిలో ఈ రోజున కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిసి కార్మికులకు నష్టం వచ్చినా రైతులకు నష్టం వచ్చినా మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డగించేటటువంటి పరిస్థితులు నడుస్తున్నారు. అలాగే కార్మికులు లేనిది
శ్రమ లేనిదే ఈ సమాజం నడవదనే ఉద్దేశం సమస్య అందరికీ తెలిసిందే. కానీ ఈ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కాకుండా ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో ప్రజల యొక్క మౌలిక సమస్యల పరిష్కారానికి కార్మిక సంఘాలు శక్తియుతంగా పోరాటం చేయటం వల్లే ఇవాళ ప్రజా హక్కులు సామాన్యమైనటువంటి ప్రజలకు స్వేచ్ఛ అనేవి కొంతవరకైనా కలగలుగుతున్నాయి. కానీ ఈ కార్మిక సంఘాన్ని ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి కార్మిక సంఘాన్ని కావలిలో ఉన్నటువంటి యేసు ఇలాంటి కొంతమంది ముఖ్యులు కలిసి ఇక్కడ ప్రారంభించడం గత 5 నెలల క్రితం. అలాగే కమిషనర్తో ఇక్కడ ఉన్న సమస్యల్ని శాంతియుతంగా నెగోషియేషన్ ద్వారాగా మరి ఇక్కడ పనిచేస్తున్న అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి భద్రత కోసం, అలాగే తగినంత పట్టణానికి తగినటువంటి కార్మికుల రిక్రూట్మెంట్ కోసం ప్రజాప్రతినిధులతో కానీ అలాగే కమిషనర్తో కూడా డిస్కస్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ప్రయత్నం చేయడం కారణంగా ఈ రోజున కార్మిక సంఘం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మరి 2026 జనవరి 2వ తారీఖున మరి కార్పొరేషన్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగుండా మరి టీఎస్సీకి సంబంధించినటువంటి ఒక రూపాన్ని అలాగే ఒక జెండా ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను పిలవటం జరిగింది. నేను వచ్చి ఈ కార్మికులందరితో కలిసి మరి ప్రారంభోత్సవానికి వచ్చినందుకు ఈ కావలికి సంబంధించినటువంటి నేతాజీ మున్సిపల్ కార్మికుల యూనియన్లందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.